దీంతో డబ్బులు కొట్టేసి వస్తున్నాం. మనకు తెలియకుండా ఇందులోంచి డబ్బులు పోతాయి. మీకు ఎవరికైనా తెలుసా? అది మనకు తెలియకుండానే పోతాయి, ఒక్కోసారి పోతాయి. ఇది వింటున్నారు కదా మీరు, ఈ మధ్య సైబర్ క్రైమ్ అనేది వింటున్నారు కదా. వెరీ గుడ్. ఇక్కడ సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. మనల్ని ఫోన్ చేసి ఓటీపీ అడుగుతారు. మనం ఏదో పనిలో ఉంటాం, ఆటో తోలుకుంటూ డ్రైవింగ్లో ఉంటాం, ఒక దాంతో అది పట్టుకొని ఒక దాంతో ఇదే ఓటీపీ ఏదో చూస్తాం, 164532 అని చెప్పేస్తాం, అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మనం చూడం, మనం మెసేజ్ ఊరికే చూడం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో చూసేసరికి మన దాంట్లో 1000 రూపాయలు 2000 ఎంతన్నా కానీ మనకి 1000 రూపాయలు కష్టపడి సంపాదించేటోళ్ళకి 1000 రూపాయలైనా ఎక్కువే కదా, 2000 500 అయినా ఎక్కువ కదా మనకి ఈరోజు 500 వస్తే ఒక రోజు కూలీ, అది అవి కూడా ఎక్కువ. 500 కూడా పోతే ఈరోజు అంతా మనం కష్టపడింది వేస్టే కదా. అందుకని ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు. తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మీ ఆధార్ నెంబర్ అడిగినా చెప్పకూడదు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్లు చేస్తారా? అస్సలు చేయరు. మనం బ్యాంక్కి వెళ్తేనే పట్టించుకోరు. మనం బ్యాంక్కి వెళ్తేనే అక్కడ పట్టించుకోవడం కష్టం, ఎందుకంటే జనం ఉంటారు, పెద్ద లైన్ ఉంటుంది, వాళ్ళ పన్ను వాళ్ళకు ఉంటాయి. మనకి ఫోన్లు చేసి ఇవన్నీ అడుగుతారా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు మనకి ఫోన్లు చేయరు, ఓటీపీలు అడగరు, కేవైసీ అప్డేట్లు అడగరు. మనకి లాటరీలో డబ్బులు వస్తాయా? ఉత్తగా లాటరీ టికెట్ కొనకుండా డబ్బులు వస్తాయా? అలాంటివి కూడా మనకి ఫోన్లు వస్తున్నాయి ఈ మధ్య. అటువంటి ఏమి నమ్మబాకండి. మనకి డబ్బులు ఎవడు ఉత్తికివ్వడు, మనదే ఉన్నదే పోతాయి. ప్లస్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీ పిల్లగాలు మీ ఫోన్లు తీసుకొని గేమ్లు ఆడతారు. ఇట్లా గేమ్లు ఆడి లక్షల్లో పోగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన ఎకరం భూమిని అమ్ముతాడు, 20 లక్షలు అకౌంట్లో పడతాయి. వాళ్ళ కొడుకు ఒక గేమ్ ఆడి 20 లక్షలు పోగొడతాడు. ఎకరం పోగొట్టాడు గంట సేపు ఆడి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దయచేసి మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చినప్పుడు దానికి అన్నిటికీ యాప్స్ అన్నిటికీ లాక్స్ పెట్టుకోండి. ఎవరికి ఓటీపీలు చెప్పబాకండి. ఫోన్లు అనేది పిల్లలకి ఇచ్చినప్పుడు ముందస్తుగా చెప్పండి, ఏం వాడాలి, వాళ్ళు ఏం వాడకూడదు అనేది ముందు చెప్పండి. వాళ్ళకి వాడడం రాకపోతే అసలు ఫోనే ఇవ్వబాకండి, టీవీ చూడమనండి. సరేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోండి. సరేనా? థ్యాంక్ యూ.